జియోగ్రఫికల్గా చూస్తే వాళ్ళ రాజ్యంలో అనేక నదులు ఉన్నాయి. వాళ్ళ రాజ్యం కర్ణాటకే కాదు, రాయలసీమే కాదు, కోస్తాంధ్ర అప్ టు ఒరిస్సా, తమిళనాడులో కొన్ని ప్రాంతాలు. కాబట్టి వీళ్ళ రాజ్యంలో కావేరీ నది ఉంది, వీళ్ళ రాజ్యంలో కృష్ణా ఉంది, వీళ్ళ రాజ్యంలో గోదావరి ఉంది. విజయనగర రాజ్యంలో కావేరీ ఉంది, కృష్ణా ఉంది, గోదావరి ఉంది. అర్థం అట్లా ఇంకా అటు ఒరిస్సా వైపు పోతే నాగావళి ఉంది, ఇంకా అటు ఒరిస్సా వైపు వెళ్తే మహానది ఉంది. అలానే వీళ్ళ రాజ్యంలో రెండు పక్కల సముద్రం ఉంది. అసలు మాట చెప్పాలంటే మూడు పక్కల సముద్రం ఉంది. అటేమో మంగళూరు తీరం ఉంది కర్ణాటకలో, అరేబియన్ సీ, ఇటేమో బే ఆఫ్ బెంగాల్ ఉంది, బంగాళాఖాతం, కిందేమో హిందూ మహాసముద్రం ఉంది. సముద్రాలు ఉన్నాయి, నదులు ఉన్నాయి, ఫర్టైల్ ల్యాండ్స్ ఉన్నాయి, డెల్టాస్ ఉన్నాయి. ఇన్ని ఉన్నాయి విజయనగర రాజ్యంలో. అందువల్ల వ్యవసాయం, వర్తకం రెండు కళ్ళలాగా విజయనగర రాజ్యంలో కొనసాగింది.